ఆయన దగ్గర పోయి కూర్చోవచ్చు, నువ్వు నీకు భయం కలిగితే పోయి మాట్లాడవచ్చు. నాకు ఈ విషయంలో భయం కలుగుతుంది, ఈ వ్యాధి విషయమే నాకు భయం ఉంది, ఈ అప్పు విషయమే నాకు భయం ఉంది, ఈ సమస్య విషయమే నాకు భయం, నా హృదయంలో నెమ్మది లేదు తండ్రి, నేను ఏడుస్తున్నాను తండ్రి, నాకు దుఃఖం కలుగుతుంది తండ్రి, నన్ను అవమానపరుస్తున్నారు తండ్రి, ఈ విషయంలో నేను తరమబడుతున్నాను తండ్రి. తండ్రి అని నువ్వు మాట్లాడొచ్చు, నాన్నతో మాట్లాడొచ్చు. నాన్న అని నువ్వు మీ నాన్న ఎట్లా పిలుచుకుంటూ అట్లా కూర్చొని మాట్లాడొచ్చు నువ్వు ఆయనతో. నా కంటికి కనపడ్డు కదా అన్న అంటే నో, నీ దగ్గరే ఉంటాడు ఆయన. అబద్ధం ఆడకుండా నేను నిజం చెప్తున్నాను, ఆయనే మాట్లాడాడు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అనే వాగ్దానం ఉందా లేదా? దాంతోపాటు ఇంకో మాట, నేను మీతో కూడా ఉందును, పరిశుద్ధాత్మ మీలో నివసించును అనుంది. ఆయన మనతో ఉంటాడు. ఎంతమందికి విశ్వాసం ఉందో వాళ్ళందరూ కూడా ఆయనతో గడుపుతారు, ఆయనతో వ్యవహరిస్తారు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ మొదటి శుక్రవారం వేళ ఒక మంచి అనుభవం, అంటే మీరు ఎరగంది కాదు, మీరు ఎరిగింది అయితే మళ్ళొక్కసారి దేవుడు మాట్లాడాడని గ్రహించండి. నీకు భయము కలుగున్నప్పుడు నీవు దేవుని రెక్కల నీడగా పరిగెత్తవచ్చు. దేవా నాకు భయం కలుగు. ఏది నిన్ను తరుముతుందో, భయమా, ఆర్థిక సమస్యల, దేన్ని బట్టి? వ్యాధి తరుముతుందా? ఆర్థిక సమస్యలు తరుముతున్నాయా? కేసులు తరుముతున్నాయా? లేకపోతే ఆత్మీయ క్షీణత తరుముతుందా? లేకపోతే నీ పాపమే తరుముతుందా? నీ పాపం తరుముతుందా? నా పాపము నన్ను తరుమగా, నా ప్రాణము తల్లడిల్లగా, నీ చెంతకు చేరినానయ్యా, నీ శరణే కోరినానయ్యా. వెళ్ళిపో దేవుని దగ్గరికి. నిన్ను తరుముతున్న దాన్ని అడ్డగించకపోతే అప్పుడు అడుగు, నేను ధైర్యపరచకపోతే అప్పుడు అడుగు. ఏదో ఒక రూపేణ తన వాక్కును పంపి నిన్ను నిమ్మళపరుస్తాడు ఆయన.